years? అంటే ఎక్స్పెరిమెంట్ అంటే సార్ ఆ సినిమాతో కంపారిజన్ ఏం లేదు కానీ సో ఈ సినిమాలో మేము చెప్పాలనుకున్నది అంటే 4 డికేట్స్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి లైఫ్ చూపించాలనుకున్నాం. ఆయన కంప్లీట్ ఆర్క్ చిన్నప్పటి నుండి ఆయన ఓల్డ్ ఏజ్ వరకు ఆయన కంప్లీట్ ఆర్క్ చూపించడం వల్ల అతని లైఫ్లో అతని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ సొసైటీ నుంచి సపోర్ట్ కానీ ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఎలా ఉండేది అవన్నీ 100% అక్యురసీతో పోర్ట్రే చేయడం కోసం ఆయన లుక్స్ అన్నీ ఎగ్జాక్ట్గా 8 ఫిజికల్ వేరియేషన్ చేసింది సార్. అంటే ఈచ్ వేరియేషన్కి బాడీతో పాటు కంప్లీట్ లుక్ వేరియేషన్ కూడా ఉండడం వల్ల సో ఈచ్ వేరియేషన్ మేము అనుకున్న 2-3 మంత్స్లో అచీవ్ చేయగలుగుతాం అనుకున్నాం. కానీ చాలా టైం పట్టింది దానికి, అంత ఈజీగా అవ్వలేదు. వెయిట్ లాస్ అవ్వడం కానీ తను అంటే ఇమీడియట్గా 110 కిలోస్ నుంచి 76 రావడం, 76 నుంచి 96 వెళ్ళడం అవి అనుకున్నంత ఈజీ అవ్వలేదు. మేము అనుకున్న 2-3 మంత్స్లో అవుద్ది అనుకున్నాం. బట్ తను చాలా హార్డ్ వర్క్ చేసి 4 మంత్స్ 5 మంత్స్ టైం తీసుకొని మరీ అక్యురేట్గా రావడం కోసం టైం తీసుకున్నాం సార్. శ్రీని గారు, మీరు సినిమా పిచ్ ఉంటే తప్పితే రాలేరు. వేరే వేరే ప్రొఫెషన్లో బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు సినిమాకి ఎందుకు వస్తారంటే ఎయిదర్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఫేమ్. మీరు మనీ కోసం అయితే ఇక్కడ రావక్కర్లేదు, ఫేమ్ కోసం వచ్చారా లేదంటే జెన్యున్గా ఒక పిచ్ అనేది ఉంటుంది, ఆ పిచ్చితోనే వస్తారు? చిన్నప్పుడు ఉండేదండి నాకు. అండ్ మా బ్రదర్స్కి చెప్పకుండా సినిమాలకి వెళ్ళిపోతుండగా మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మా బ్రదర్స్కి అప్ చెప్పడము, మళ్ళీ వాళ్ళు చేయడం జరిగేదండి. సో చిన్నప్పుడైతే అట్లా చేసేవానండి. సో అదైతే ఉందండి, కొద్దిగా సైగా ఉంది చెప్పడానికి అంతే. ఓకే. అజయ్ అజయ్ హలో సార్. సో ఇందులో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాజ్ ఎ కోచ్ చేశారా ఏమన్నా? కోచ్? అవును సార్, సారీ నేను కొంచెం లేట్గా రావడం జరిగింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. అవునండి, కోచ్ క్యారెక్టర్ ప్లే చేశాను. పర్టికులర్గా నేను వేరే పనిలో ఉన్నాను యాక్చువల్లీ. ఈరోజు నా ప్రోగ్రాంలో ఇక్కడ రావడం లేదు, ఓపెన్గా చెప్తాను మీకు. బట్ నా మనసు ఒప్పలేదు ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఐఎమ్ లిటరలీ రషింగ్ ఫ్రమ్, ఇంకా నాకు బ్రీతింగ్ కూడా ఇది లేదు. సో ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ కెప్ట్ బై దీస్ గైస్, వేణు కానీ విజయ్ కానీ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీ వన్. యా, నేను చేయాలని అంతే ఇంకా. సార్ విక్రాంత్ గారు. సార్ చెప్పండి సార్, మీరు మీ 9 ఏళ్ల కళ, హలో, మీ 9 ఏళ్ల కళ, 6 ఏళ్ల కష్టం, మీ టీం 6 ఏళ్ల కష్టం అంతా ట్రైలర్లో కనిపిస్తుంది. అదంతా యాక్చువల్గా ఈ మనకి స్పోర్ట్స్ సినిమాలు అంటే తెలుగులో భద్రాచలము, లేకపోతే హిందీలో మ్యారీ కోమ్, బాగ్ మిల్కా బాగ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి మనకి. మిమ్మల్ని ఈ సినిమా చేయడానికి ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటి? సినిమా నన్ను ఏం ఇన్స్పైర్ చేయలేదు సార్. ఈ స్టోరీ చెప్పాలని ఒక ఎలా చెప్పాలంటే ఎగ్జైట్మెంట్ కానీ. సో నేను ఒక 9 ఇయర్స్ ఉన్నప్పుడు విన్న సబ్జెక్ట్ అది. సో మా గురువు గారు సబ్జెక్ట్ ప్రపంచానికి తెలియాలి, ప్రపంచం అంతా వినాలి. ఆయన పర్సనల్ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశారు గేమ్ కోసం. సో ఆయన పర్సనల్ లైఫ్ వరల్డ్ అంతా చూడాలని ఒక తపనతోనే ఈ సినిమాని అటెంప్ట్ చేశాం సార్. ఈ సినిమా నా డ్రీమ్ అయినప్పటికీ మా టీం అంతా సపోర్ట్ చేశారు. అంటే ఈ స్టోరీ అనేది ఒక అయస్కాంతంలో ఉంది సార్. మేమంతా ఒక